నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ, వరల్డ్ మెడిటేషన్ డే ఎందుకు జరుపుకుంటారు? అంటే అసలు మెడిటేషన్ అంటే ఏంటి? అంతర్జాతీయంగా ధ్యాన దినోత్సవాన్ని హ్మ్. డిసెంబరు 21వ తేదీన నిర్ణయించడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో భారతదేశంతో పాటుగా ఇంకొన్ని దేశాలు వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబరు 21వ తేదీన జరపాలని ప్రతిపాదించిన దానికి అన్ని దేశాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. హ్మ్. ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటిది. ఒక 10 ఏళ్ళ క్రిందట జూన్ 21వ తేదీన వరల్డ్ యోగా డేగా హ్మ్. పేర్కొనడం జరిగింది. తర్వాత ఇప్పుడు డిసెంబర్ 21వ తేదీన వరల్డ్ మెడిటేషన్ డేగా నిర్ధారణ చేయడం జరిగింది. ఓకే. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయేటటువంటి సమయం అన్నమాట. హ్మ్. సూర్యుడు దక్షిణాయం వైపు ప్రయాణం చేస్తే అది దేవతలకి రాత్రి అవుతుంది. ఓకే. ఉత్తరాయణం వైపు ప్రయాణం చేస్తే ఇది వాళ్ళకి పగల అవుతుంది అన్నమాట. ఓహ్! కాబట్టి అందుకనే ఈ ఉత్తరాయణం అనేది చాలా పుణ్యకాలం. మెడిటేషన్ చేసినా కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు చేసినా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. అందుకనే భీష్ముడు కౌరవుల తరపు నుంచి యుద్ధం చేస్తున్నప్పుడు మరి అర్జునుడు బాణానికి అతను గురైనప్పుడు అతనికి ఒక స్వచ్ఛంద మరణం అనేటటువంటిది ఒక వరం ఉంది. ఆయన దక్షిణాయనంలో ఇదైనప్పటికీ కూడా మరి ఉత్తరాయణం కోసం ఆయన వేచి ఉంటూ ఉత్తరాయణం వచ్చిన తర్వాత వారు శరీరాన్ని విడవడం జరిగింది. అంటే దీనికి అంత విశేషం అన్నమాట, పుణ్యకాలం. కాబట్టి డిసెంబర్ 21వ తేదీన సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే సమయంలో ఇది చాలా విశేషమైనటువంటి సమయం కాబట్టి ఈ డిసెంబర్ 21వ తేదీన మెడిటేషన్ డేగా ఓకే. అయితే ఈ మెడిటేషన్ మన హెల్త్కి ఎలా యూజ్ అవుతుంది అంటారు గురూజీ? చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో ప్రపంచం అంతా కూడా ఉరుకులు పరుగులతో బిజీ లైఫ్లో ఎంత సంపాదించినా, ఎన్ని ప్రమోషన్లు వచ్చినా, ఎంత ధనం పెరిగినా, ఎన్ని వస్తువులు సమకూర్చుకున్నా ఏదో అశాంతి, ఏదో అసంతృప్తి, ఏదో అలజడి అన్న దీంతో ఉరుకులు పరుగులతో బిజీ లైఫ్లో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో పరుగులు పెడుతూ అనేక రకమైనటువంటి నిరుత్సాహానికి, నిస్పృహకి, డిప్రెషన్లకు గురవుతున్నటువంటి పరిగెడుతున్నటువంటి ఈ ప్రపంచం పరుగులు తీసిన ప్రస్తుత తరుణంలో మరి ఐక్యరాజ్య సమితిలో ఒక మెడిటేషన్ డేకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా విశేషమైనది. ఈ మెడిటేషన్లో నీలోనికి నువ్వు ప్రయాణింపచేయడం. మనిషి మనసు ఎప్పుడు కూడా బాహ్యంగానే విహరిస్తూ ఉంటుంది. ఎక్స్టర్నల్గా జరిగినటువంటి వాటికి ప్రతిస్పందించిపోతూ ఆ గజిబిజిగా ఫికల్ మైండ్తో, నెగిటివ్ థింకింగ్తో, అనేక రకమైన ఆలోచనలతో, ఉరుకులు పరుగులతో బిజీగా పోతున్నటువంటి దీంట్లో కాసేపు కళ్ళు మూసుకొని 15 నిమిషాల సమయం మరి హాయిగా ప్రశాంతంగా తనతో పాటు తాను మౌనంగా ప్రశాంతంగా ఉండగలిగేటటువంటి ఈ స్థితినే ధ్యానం అంటారు. ఓకే. ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేయాలి అనుకునే వారికి టిప్స్ ఎలా చెప్తారు? తనలో పాటు తాను స్థితప్రజ్ఞతో ఉండగలిగేటటువంటి ఈ స్థితిని ధ్యానం అంటారు. ధ్యానంలో కళ్ళు మూసుకున్నప్పుడు బాహ్యమైనటువంటివన్నీ కూడా మనకు కనిపించకుండా పోతాయి. మరి మనస్సుని కూడా ఎటువంటి కండిషన్ లేకుండా తనలో తను అంతర్లీనం చేసుకోవడం ద్వారా మనసుకి అపారమైనటువంటి విశ్రాంతి లభిస్తుంది. తద్వారా శారీరకమైనటువంటి అలసట పూర్తిగా నివారింపబడడం ద్వారా మరలా ఈ మనసులో జరిగినటువంటి ఈ గందరగోళం నుంచి, మనసులో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన నుంచి, ఈ యొక్క స్ట్రెస్ దీని నుంచి మళ్ళీ పూర్తిగా రిలీజ్ అయ్యి మనసు ప్రశాంతంగా, విశ్రాంతిగా, హాయిగా ఉండగలుగుతుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా సరే ఈ ధ్యానాన్ని చేయొచ్చు అంటారు. ఈ ధ్యానాన్ని ఎవరైనా చేయొచ్చు, అందరూ కూడా చేయొచ్చు. స్ట్రెస్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, స్ట్రెస్ లేని వాళ్ళు చేయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. ఈ రోజుల్లో మొత్తం బిజీ లైఫ్ అయిపోయింది కదా. సో మెడిటేషన్ చేయడానికి వాళ్ళకంటూ టైం ఉండదు. సో ఎంతవరకు చేస్తే సరిపోతుంది అంటారు మెడిటేషన్ అనేది? ఈ మెడిటేషన్ని
15 నిమిషాలు మినిమం మెడిటేషన్లో కూర్చోగలిగితే మనసుకి శరీరానికి ప్రశాంతత విశ్రాంతి అనేటువంటిది లభించడం జరుగుతూ ఉంటుంది. సో బిజీగా ఉన్నప్పటికీ కూడా తను ఎంత బిజీగా అయితే ఉంటాడో తనకు అంత విశ్రాంతి అవసరం. లేకుంటే మనస్సు కానీ శరీరం కానీ తొందరగా గందరగోళానికి గురై అనారోగ్యానికి గురై రోగాల పాలైపోతూ ఉంటుంది. సో ఈ మెడిటేషన్ అనేది ఒత్తిడి తగ్గించడానికి ఎలా సహాయపడుతుంది గురూజీ? ఎప్పుడైతే ఈ మెడిటేషన్లో మనం ఆలోచనలు అనేటువంటి తగ్గుతూ వస్తూ ఉన్నాయో ఆటోమేటిక్గా బయట జరుగుతున్నటువంటి సంఘటనల నుంచి మనస్సుని రిలీజ్ ఎప్పుడైతే చేశామో ఈ ఆలోచనల వేగం, ఆలోచనల యొక్క ఉధృతం మనస్సు పైన తగ్గిపోతుంది. తద్వారా ఆటోమేటిక్గానే ఈ రకమైనటువంటి స్ట్రెస్ నుంచి, డిప్రెషన్ నుంచి మనసు అంతా ఎప్పుడైతే విడిపోయిందో ఆటోమేటిక్గా రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. బయట మనకేం జరుగుతూ ఉంటుందంటే అదే ఆలోచనతో రిపీట్ అవుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, అలా జరగకూడదు కదా, అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని రాత్రి నిద్రపోకుండా కూడా, ఒక రాత్రి కాదు కొన్ని రాత్రులు కూడా నిద్రపోకుండా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది మైండ్. సో ఇంతవరకు మైండ్కి ఏ రకమైనటువంటి శిక్షణ ఇచ్చారు అంటే క్యారీ ఫార్వర్డ్ అంటే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడం, దాన్ని లోపల ఉంచుకుంటూ కంటిన్యూ చేస్తూ ఒక ఆలోచన కానీ ఒక బాధన కానీ జరిగిన సందర్భాన్ని తలుచుకుంటూ అదే బాధను రిపీట్ చేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నది మనసు. ధ్యానంలో ఏం చేస్తామంటే అది ఆటోమేటిక్గా ఆ క్షణానికి దాన్ని విడిచిపెట్టేసి, ఇప్పుడు మీరు ఒక చేతిలో ఒక బుక్ పెట్టుకొని ఒక పెన్ను పట్టుకొని ఇట్లా ఉంటూ ఉంటే అబ్బా బరువుగా ఉందండి, లాగేస్తుందండి అంటూ ఉంటే ఎందుకు అలా ఉంది, నువ్వు ఆ బరువును మోస్తున్నావు. సో మరి తేలికవ్వాలంటే ఏం చేయాలా? అట్లనే ఇంతవరకు దాన్ని హోల్డింగ్ చేయడంలో ట్రైనింగ్ ఇచ్చుకున్నారు మైండ్కి చాలామంది. ధ్యానం అనేటటువంటిది ఏం చేస్తామంటే దాన్ని ఎలా వదిలిపెట్టాలా అనేటువంటిది ఆ ట్రైనింగ్ లేకపోతే మనస్సు అనేక రకమైనటువంటి గందరగోళానికి గురైపోయి తన మనస్సే తనకు పెద్ద శత్రువై, తన మనస్సే తనకు ఒక పెద్ద కష్టతరమై, తన మనస్సే తనకు చాలా భారంగా మారి జీవితాన్ని ఒక రకమైనటువంటి సమస్యలోనికి నెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మెడిటేషన్ నేర్చుకోవాలి. మెడిటేషన్ నేర్చుకుంటే ప్రతిదాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏర్పడినటువంటి స్ట్రెస్ని ఎలా తొలగించుకోవాలి, జరిగిన సందర్భాల్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఆ అలసటని ఎలా నివారించుకోవాలి అనేటటువంటిది ఏర్పడడం ద్వారా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అతను లీడ్ చేయగలుగుతూ ఉంటాడు.